నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ పేరు చెప్పి 1,70,00,000 టోక్రా. పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి బురిడి. చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పి కోటీశ్వర్లు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు రోజు రోజుకు ఎక్కువైపోతున్నారు. లేటెస్ట్గా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి ఓ ప్రముఖ ఇన్ఫ్రా సంస్థ నుంచి ఏకంగా 1.70 కోట్లు వసూలు చేసినటువంటి ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ సంస్థ దుండిగల్ ప్రాంతంలో ఓ పెద్ద ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పురిమెట్ల బంగారు యాదవ్ అనే వ్యక్తి సదరు సంస్థ డైరెక్టర్ బొడ్డు అశోక్ను కలిశాడు. తనకు మంత్రి ఉత్తమ్ అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని, ప్రభుత్వంలో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో అశోక్ నుంచి బంగారు యాదవ్ వివిధ విడతల్లో 1,70,00,000 రూపంలో మొత్తం నగదుతో పాటు లగ్జరీ కారు అండ్ అదేవిధంగా ఖరీదైనటువంటి ఒక ఐఫోన్ కూడా తీసుకున్నారు. అయితే డబ్బు తీసుకున్న తర్వాత సుమారు 18 నెలల పాటు నిందితుడు బాధితుడు అశోక్కు బంగారు యాదవ్ మాయ మాటలు చెబుతూ వచ్చాడు. ఎంతకీ ప్రాజెక్ట్ రాకపోవడం, అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించిన బొడ్డు అశోక్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు పురిమెట్ల బంగారు యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఈ కేసులో ఒక కీలక మలుపునైతే చోటు చేసుకుంది. ఇందులో అయితే ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది కేటుగాళ్ళు రోజు రోజుకు ఎక్కువైపోతున్నారు. సో ఇలానే ఒక ప్రాజెక్ట్ అని చెప్పి డెఫినెట్గా ప్రాజెక్ట్ ఒకటి ఇస్తానని చెప్పేసి ఏకంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి ఈ మోసానికి పాల్పడడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే ఇలాంటి వందల వేల మంది కేటుగాళ్ళు రోజు రోజుకు ఎక్కువైపోతున్నారు. అండ్ ఎప్పటికప్పుడు పోలీసులు ఎవరు జెన్యూన్, ఎవరు మోసాలకు పాల్పడేటువంటి వ్యక్తులు 1కి 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు వచ్చేటువంటి ఈజీ మనీ కోసం ఎక్కువగా అలవాటు పడకండి అని కూడా రకరకాలైనటువంటి అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బట్ అయినప్పటికీ పైరవీలని నమ్ముకొని ఇప్పుడు మరొక సంస్థ చిక్కుల్లో పడింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 1,70,00,000 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 2 కోట్లకు దగ్గరగా, అది కూడా ఒక మంత్రి పేరు చెప్పుకొని టోకరా చెప్పించడం నిజంగా షాకింగ్కి గురి చేసేటువంటి విషయం. ప్రభుత్వంలో చాలామంది తనకు తెలుసని ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి నీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాను వివిధ రకాలలో, అంటే ఎప్పటికప్పుడు దాదాపు ఫస్ట్ స్టేజ్లో కొన్ని డబ్బులు, దాని తర్వాత కొన్ని, అండ్ దాని తర్వాత ఒక ఐఫోన్, అంటే డబ్బు రూపంగానే కాకుండా వస్తు రూపంగా కూడా తన దగ్గర చాలా డబ్బులు వసూలు చేసి ఇలా ఈ లెక్క మొత్తం చేస్తే డెఫినెట్గా 2 కోట్లకు దగ్గరగా రావడం నిజంగా అందరినీ ఒక షాకింగ్కి గురి చేసింది. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పుడు చాలా వరకు ఇలాంటి మోసాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చినాక ఎస్పెషల్లీ చాలా వరకు అంటే లింక్స్ క్లిక్ చేయడం వల్ల చాలా డబ్బులు పోగొట్టుకోవడం, దాని తర్వాత ఫేక్ ఎక్కువ నమ్మడం, అండ్ దాని తర్వాత లేటెస్ట్గా మంగ్లీ ఇష్యూ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలా ఒకరికొకరు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నారు ఈజీ మనీ కోసం. సో ఇలాంటి టైంలో ఎవరు హానెస్ట్గా ఉన్నారు, నిజంగా అలాంటి ఒక పెట్టుబడి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చేసేటువంటి రోజులు కావు. సో కాబట్టి ఎంతో కొంత హానెస్టీ అండ్ దాని తర్వాత ప్రభుత్వంతో టచ్లో ఉండి ఇలాంటి ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి. కానీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులను నమ్మి ఇలా మోసపోద్దని కూడా చాలామంది గతంలో చెప్పారు. అయినా కానీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే దీంట్లో మంత్రి ఉత్తమ్ పేరు తీసుకురావడం నిజంగా ఒక కీలక పరిణామంగా మారింది. చాలా వరకు ఏంటంటే ఆయన పేరు ఇంతవరకు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తనతోటే ఇలాంటి ఒక ప్రాజెక్ట్ అయితే వర్కౌట్ అవుతుందని చెప్పేసి అక్కడ మంత్రి పేరు వాడుకోవడం, ఇలా మోసం చేయడం నిజంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే. బట్ దాన్ని అంటే మంత్రికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టల మీద కూడా చాలా వరకు ఇది ఎఫెక్ట్ చూపించేటువంటి అవసరం కూడా ఉంటుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పటి వరకు ఇలాంటి మోసాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. అయినా కానీ ఎవరు కూడా వీటిని ఏది మంచి ఏది చేయడం చూడకుండా డెఫినెట్గా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనగానే వెంటనే డబ్బు రూపంగా చాలా వరకు ఇలాంటి లాస్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. సో అందుకోసమనే ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా, అంటే ఆ ప్రాజెక్ట్ ఏంటి అండ్ దాని తర్వాత దానికి వచ్చేటువంటి ప్రాఫిట్ ఇవన్నీ ఏది చూసుకోకుండా గుడ్డిగా నమ్మి తను ఇప్పుడు పెట్టినటువంటి ఆ డబ్బులన్నీ కూడా తన ప్రాణానికి ముప్పుగా తీసుకొచ్చి, అంటే 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్ 2 కోట్ల రూపాయల దగ్గరలో ఉందంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. బట్ ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. బట్ వాళ్ళని జాగ్రత్తగా గమనించుకొని ముందుకు వెళ్ళాలని కూడా చాలామంది పోలీసులు కూడా చెప్తూనే ఉన్నారు. ఇలాంటి ఏదైనా ఉంటే నమ్మకండి, అండ్ ఇలాంటివి చాలా వరకు
ప్రభుత్వ సంస్థలలో జరుగుతూనే ఉన్నాయి. థర్డ్ పార్టీ వ్యక్తులు ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లలో ఇన్వాల్వ్ అవ్వడం, లేకపోతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి విధంగా వాళ్ళు తెలిసి వీళ్ళు ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటి టైంలో కొంచెం జాగ్రత్త. సో చూడాలి మరి దీని మీద ఇప్పటివరకు ఉత్తమ్ అయితే స్పందించలేదు. ఆయన కనుక ఒకవేళ స్పందించి ఏం మాట్లాడతారో ఏం చెప్తారని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి. బట్ ఎట్టకేలకు ఈ కేసు ఏదైతే ఉందో 1 కాదు 2 అంటే 18 నెలలు అంటే పొంతన లేని సమాధానాలు చెప్పడం, గడపడం, రోజులు ఇంకా కంటిన్యూ అవుతూ ఉండడంతో చేసేదేం లేక 18 నెలలు అంటే ఆల్మోస్ట్ 1 సంవత్సరంన్నర వెయిట్ చేసిన తర్వాతనే అశోక్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు కంప్లీట్గా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. లేదంటే ఇది ఇంకెలా కంటిన్యూ పోతూనే ఉంటుంది. సో ఈసారైనా ఇలాంటి ఇన్సిడెంట్ చూసైనా ఇక మారండి అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు.